హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా కోసం నేను 1/2 kg దాకా క్యారెట్ తీసుకున్నాను. పెద్దగా ఉన్న సైడు తురిమి పెట్టుకొని ఇలా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక 4 టీ స్పూన్ నెయ్యి వేసి ఆ నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ వేసి ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా నెయ్యి వేసి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా నెయ్యిలో క్యారెట్ని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం దగ్గరికి అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ నిండా షుగర్ తీసుకొని అందులో వేయాలి. వేసి కలుపుకోవాలి. వాటర్ ఏమీ వేయొద్దు. ఆ వేడికే షుగర్ మెల్ట్ అయిపోతుంది. షుగర్ కూడా మెల్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని ఇప్పుడు 1/2 లీటర్ దాకా కాచి చల్లార్చుకున్న పాలు తీసుకొని దాంట్లో వేయాలి. వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా మూత పెట్టి దగ్గరికి అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పొడి ఇందులో వేయాలి. ఇది మొత్తం దగ్గరికి అయ్యేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ పాలల్లో ఉడికించుకోవాలి. మొత్తం ఇలా దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, క్యారెట్ హల్వా రెడీ.